అంటే ప్రతిమా ఇండస్ట్రీలో నాకు తెలీదు. పాపం సినిమాలు ఏంటి టీవీలు చేసే వాళ్ళకేంటి ఇప్పుడు చాలా రాటు తెలిపారు. అప్పట్లో అంత లేదమ్మా పాపం. జాగ్రత్త చేసుకునే వాళ్ళు కాదు, జలసాలు వచ్చిన దాంట్లో అట్లా చేసేసేవాళ్ళు. మరి మీకు ఎలా వచ్చిందంటే మీరు కూడా ఒక మామూలు ఒక గుడివాడ నుంచి వెళ్ళిన ఒక హౌస్ వైఫ్, మీరు 3 పిల్లల్ని, అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ దాచిపెట్టుకోవాలి అన్న థాట్ మీకు ముందు నుంచి మీ మదర్ నేర్పించారా లేకపోతే అసలు మా వాళ్ళకి అసలు తెలియదు పాపం. మాకేమో ఎకరాలు ఉన్నాయి, పాడున్నాయా. మా అమ్మ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ అక్క చెల్లెలు, మా అమ్మ అక్క చెల్లెలు తమ్ముడుగురు, ఒకడే తమ్ముడు. వచ్చిన వాళ్ళకి ఇంత వంట పెట్టేసి కూరలు పెట్టేసి అవి వండి పెట్టి కావిళ్ళు ఇచ్చి మా అన్నయ్యకి చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న కావిళ్ళు వేస్తారు కదా, అవన్నీ వేసి పుట్టింటికి పంపించేదంట కూరలు. అక్కడికి అనేవాళ్ళు అంట వాళ్ళందరూ పొలాలు కొనుక్కుంటున్నారే పెన్నమ్మ వాళ్ళందరూ, నువ్వేంటి మొత్తం వాళ్ళు కొండి పెట్టేస్తున్నామని. దాచుకోటాలు కొనుక్కోటాలు లేవు, అయ్యేం లేవు. మరి మీకు ఎలా వచ్చింది దాచిపెట్టాలి అన్న థాట్? మరి ఏం చేద్దాం, రేపు డబ్బులు ఉన్నాయి చేతిలో, 1 లక్ష రూపాయలు ఉన్నాయి, అవి పెట్టి ఊరిగుతామా బ్యాంక్ బీరోలో పెట్టుకుంటామా? అంటే అలా కాదు, స్థలాల మీద ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఇల్లు కొనుక్కునే అంత రావు కదా. ఆ డబ్బులకి ఒక ఫ్లాట్ రాదుగా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉన్నాయి మన దగ్గర, 1 లక్ష రూపాయలు ఫ్లాట్ రాదు, 1 లక్ష రూపాయల స్థలం వస్తుంది అంతే. అదే ఒక్కటే థాట్. మనం కొనుక్కుందాం అంటే బిల్డింగ్స్ రావు మన దగ్గర ఉన్న డబ్బులకి, ఒక అరగ్రౌండ్ గ్రౌండ్ స్థలం వస్తుంది. అలా వచ్చింది. ఫస్ట్ మొదలు చెన్నైలోనే పెట్టారా? చెన్నైలోనే. ఓకే, చెన్నైలోనే. మరి గుడివాడలో ఇల్లు ఏమైంది? గుడివాడలో ఇల్లు ఆ తర్వాత పిల్లలందరూ పెళ్లి అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఎవరు లేరు కదా. అక్కడ ఉన్నారు మాకు ఇంట్లో అద్దెకున్న వాళ్ళే 4 పోర్షన్లు అద్దెకి ఇచ్చి వచ్చాయి కదా. కమ్మారంతా ఇల్లు బాగా చూసుకునే వాళ్ళు, వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్తున్నారు. ఈ ఇంట్లో అద్దె ఉన్న వాళ్ళు రెంట్లు తీసుకురావడం, రెంట్లు నాకేయటం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటది వాళ్ళకి. సో మొత్తానికి ఎందుకులే అని కానీ తప్పు చేశాను, అమ్మకూడదు అది. గుడివాడలో ఇప్పుడు ప్రెసెంట్ గుడివాడలో బోల్డ్ అంత రేట్ ఉన్నాయి. రేట్ కూడా అట్లా పెట్టి ఫస్ట్ కట్టుకునే ఇల్లు కదా, అమ్మకూడదు. అదొకటి నేను పెద్ద మిస్టేక్ నా లైఫ్ లో చేశాను. అది అమ్మకుండా ఉంటే ఇవాళ నాది వేరు. అది అమ్మవటం అది ఏంటో తప్పు చేశాను. ఇది కొన్ని తెలియలే, అన్ని దేవుడు క్యాలిక్యులేషన్ అని చెప్తున్నానుగా. గుడివాడలో మామూలుగా అసలు ఇప్పుడు మళ్ళీ ఏమైనా స్థలాలు పొలాలు ఇల్లు లాంటివి ఉన్నాయా? ఏమీ లేవమ్మా, గుడివాడలో ఏం లేవు. గుడివాడలో ఏం లేవు, హైదరాబాద్ నే ఆక్యుపై చేశారు. విజయవాడలో అట్లా ఉన్నాయి. ఓకే, విజయవాడలో ఉన్నాయి, గుడివాడలో లేవు. చెన్నైలో ఉన్నాయి, పిల్లలిద్దరి కాంప్లెక్స్లు ఉన్నాయి అంటే, ఇంకా వేరే స్థలాలు ఏం లేవు. ఇప్పుడు కొన్ని స్థలాలు ఎప్పుడో కొని పెట్టాను నేను 2000 ఆ టైంలో కొనిపెట్టినవి ఉన్నాయి, కొంచెం ప్రాబ్లంలో ఉన్నాయి, వాటి కోసమే తిరుగుతున్నా. కానీ ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లాడు అసలు ముగ్గురిని కూడా మీ తెలివితేటలతోనే సెటిల్ చేశారు అనుకోవచ్చు. లైక్ అంటే ఇప్పుడు 3 ఇళ్లలో కొంచెం విజయ్ అన్న ఇల్లు చాలా హైలైట్ అనిపిస్తుంది నాకు. వాళ్ళ ఇల్లు చూడలేదు కాబట్టి. హరితక్క వాళ్ళ ఇల్లు తెలుసు, కొత్త ఇల్లు చూడాల, పాత ఇల్లు తెలుసు. కొత్త ఇల్లు చాలా బాగుంటది, కింద పైన ఉంటది వాళ్ళది. బాగా ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ అది. వీళ్ళది కూడా ఇండిపెండెంట్ హౌస్, మొత్తం అంతా గార్డెనింగ్ అసలు సూపర్ ఉంటది. లైక్ అంటే ఇది తక్కువ ప్లేస్ ఇక్కడ గార్డెనింగ్ కి, బట్ అయినా కానీ బాగా చేస్తారు. నీట్ గా ఏదో పెట్టుకుంటా. ఎస్. అయితే లైక్ ఈ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయడం, ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వైట్ అండ్ వైట్ కనబడతా ఉంటది ఎక్కడ చూసినా. ఆ ఇల్లు సెలక్షన్స్ కూడా మీవే అని చెప్పేసి విన్నాను, అవునా? ఆ ఇల్లు కొనడం కూడా ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉంది అప్పుడు, అదే రోడ్లోనే ఉంటే ఎవరో చెప్పారు నాకు, మా ఇంటి ఎదురుకుండా అమ్మాయి, ఆంటీ అక్కడ అపార్ట్మెంట్స్ వేస్తున్నారు, స్క్వేర్ ఫీట్లు ఎక్కువ అంట, చూసొస్తారని వెళ్ళాను. చూసిన తర్వాత ఇదే ఎప్పుడు కూడా అదేంటో పెద్దగా ఉన్నది నచ్చుద్ది నాకు. అది కాస్త ఎక్కువైనా సరే అదే దృష్టిలో పడుతుంది. ఇప్పుడు కారు అనేది, ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కారు ల్యాన్సర్ ఉండేది మాకు, మామూలు ల్యాన్సర్ ఒకటి బడ్జెట్లోనే నెంబర్ 1 9 లక్షలకో ఏమో, 9 లక్షలకో 10 లక్షలకో కొనేసాం. అసలు వెళ్ళాం షోరూమ్కి కూడా వెళ్ళాం, దానికే అడ్వాన్స్ ఇచ్చాం. షోరూమ్కి రండి మేడం అన్నాడు, వెళ్ళాం. వెళ్ళినప్పుడు అప్పుడు బేస్ కలర్ ఏదో కలర్లో ఒకటి ఉంది, గిబ్బన్ కట్టి. అదేంటంటే దానిలో వుడ్ ఫ్రేమ్, స్టీరింగ్ వుడ్ ఫ్రేమ్ అని ఏదేదో కొంచెం డిఫరెన్స్ ఉందంట దానికి దీనికి. అది 11 లక్షలు. ఈ అడ్వాన్స్ ఇచ్చింది తీసుకోలే నేను, అదే బాగుందన్న. అదే ఇంకో 1 లక్ష కదా ఎక్స్ట్రా, అదే బాగుంది. ఆ ఇంటి కోసం ఎవరో టాప్ హీరోయిన్ కూడా అడిగారంట, కాకపోతే మీ పేరు చెప్పి ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి విన్నావు, నిజమేనా? అమ్మో, ఇప్పుడు విజయ్ ఉంటున్నారు కదా ఇల్లు, అక్కడికి వచ్చినప్పుడు జయసుధ, నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత జయసుధ గారు వచ్చారు ఆ ఫ్లాట్ చూడటానికి. అది కార్నర్ది కదా, కార్నర్ బెట్, బాగా ఎక్కువ పెద్దది 3300 స్క్వేర్ ఫీట్లు అయ్యేది.
అయ్యేటప్పటికి ఆవిడకి కావాలని అడిగారంట. అడిగితే అక్కడ మేనేజర్లు వాళ్ళు ఉంటారుగా, అడ్వాన్స్ తీసుకున్న రియల్ ఎస్టేట్ ఆఫీస్లో, అయ్యో అది రవళి గారు అమ్మగారు తీసేసుకున్నారండి, అడ్వాన్స్ ఇచ్చేసారు ఎప్పుడోనే, అది కుదరదంటే 2-3 సార్లు అడిగారంట, ఏమన్నా ట్రై చేయండి అని. అయిపోయింది, వదిలేశారు. మేము గృహప్రవేశం అయిపోయి వచ్చినా కూడా జయసుధ గారు వచ్చారు ఆ ఇంటికి. వాళ్ళ బాబుని ఎవరినో, వాళ్ళ వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చారంట. చూసారంట, పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారంట, నే లేను, ఆ పిల్లలు ఉన్నారు, పిల్లలు విజయాలు అందరూ చూసారంట. మేనత్తలా ఉందన్నారు పిల్లలు చూసి. ఆవిడకి ఆ ఇంటి మీద అంత ఉంది ఆశ, బాగా నచ్చేసింది జయసుధ గారికి. అది సేమ్ ఇల్లు ఆ పైన అలా కూడా ఉంటాయిగా, ఆ పక్క ఇక వద్దు, అలాంటివి ఉన్నాయి అప్పటికి కూడా. ఈ కార్నర్ది ఇదే నచ్చింది ఆవిడకి. కార్నరే నచ్చింది మీకు. అంటే అంటారు కదా, డబ్బులుంటే సరిపోదు, రాసిపెట్టి కూడా ఉండాలి, రాసిపెట్టి ఉంది. అవి ఉన్నాయి అప్పటికి 2000 స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి, కొంచెం పెద్దయ్యే, 1500, 1600, 2000 ఉంది. ఇదైతే చెరువు ఉంది వెనకాల, పార్క్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఈ ఎండ అటు పక్కన ఇంకేం బిల్డింగ్స్ లైఫ్ లో రావిక, ఆ ఎండంతా బాగా ఉంది కదా, అందుకని సరే తీసుకుందామమ్మా, తీసుకుంటే వాడతామా, లేకపోతే మనకంటూ ఒకటి ఉంది కదా, తీసుకుంటే ఇది తీసుకుందాం, లేకపోతే వద్దన్నాడు. సరేలే, అవసరమైతే తీసేయచ్చులే తర్వాత అని దీనికి అడ్వాన్స్ ఇచ్చి ఇట్లా చేసాం. అది ఇప్పుడు బాగా బాగుంది. అక్కడ ఇల్లు బాగుంది. ముందు వాళ్ళకి మనస, అమ్మో ఇంకోటి చెప్పనా, వాడు ఇంట్లోంచి బయటకు రాడు, ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా 10 నిమిషాలు కూడా కూర్చోడు. మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా అక్కడికి? వెళ్తాను, సందర్భం పూజలు జరుగుతుంటే వెళ్తా. కానీ అదే అంటే జనరల్ గా 3 పిల్లలు ఉన్నారు మాకు. అప్పుడే ఎప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు కూడా వేరే ఇంటర్వ్యూలో చూశాను, ఎవరింటికి వెళ్ళినా ఒకరికి నేను ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండకూడదు, నాకు ఇండిపెండెంట్ గా ఉండడమే ఇష్టం అని చెప్పేసి. కానీ అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలా వదిలిపెట్టుంటారు? అమ్మో మా అమ్మ ఒక్కళ్ళే ఉంటే అక్కడ, అంటే ఇప్పుడు మీకు కూడా ఏదో ఒక అవసరం ఉండొచ్చు సడన్ గా, అలా ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని థింగ్స్. ఎప్పుడు ఫోర్స్ చేయరా ఎవరు, వద్దు మా దగ్గర వచ్చి ఉండొచ్చు కదా అలా అని చెప్పేసి అంటారు. మా దగ్గర ఉండొచ్చు అని నేను ఉండను, మీరుండ్రు. మీకు ఇలా ఉండడం అలవాటు అయిపోయింది, ఇలా ఉండడం ఇష్టం అనుకుంటా మీకు. సో చెన్నై వెళ్ళినప్పుడు సంగతి ఒకసారి మాట్లాడుకుంటే, చెన్నైలో ఉన్నప్పుడు 3 పిల్లలతో మీరు వెళ్ళి ఉండాలి అన్నప్పుడు నిజంగా మీకు ఎక్కడా కూడా స్ట్రగుల్ అనిపించలేదా అండి? అదే చెప్తున్నానుగా, ఇంకో విషయం అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ధైర్యం అనేది ఫస్ట్ ఉండాలి. ధైర్య లక్ష్మి ఆవహిస్తే మనిషిని, గతిమా లక్ష్మి అందరూ తానుగా వస్తారు. బికాజ్ ఏంటంటే నేను మరీ పర్సనల్గా వెళ్ళదలుచుకోలేదు, కాకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే 3 పిల్లల్ని ఒక లేడీ పెంచడం అనేది చిన్న విషయం కాదు. కానీ మీరు ఆ టైంలో మంచి వయసులో ఉన్నారు, కరెక్ట్గా చాలా అందగత్తె మీరు. ఆ టైంలో మీరు సింగిల్గా చెన్నై వెళ్ళి పిల్లలతోటి, అక్కడ మీ బ్రదర్ సపోర్ట్ ఉండేది మీకు? బ్రదర్ అప్పుడప్పుడు వస్తారు, గుడివాడ పక్కన మోటూరు, అప్పుడప్పుడు ఏదో చుట్టం చూపే. కానీ ఇందాక మీరు ఎవరో సత్యం గారు, ఆయన వాళ్ళు ఎంత ఊరు 10 రోజులు చెప్పేవారు, వాళ్ళు వయసు అయిపోయి ఆయన ఎప్పుడో ఊరు వెళ్ళిపోయాడు, దోసపాడని విజయవాడ దగ్గర ఎక్కడో. సో నేనేమంటున్నానంటే, ఎవరున్నా కానీ జస్ట్ వాళ్ళంతా టెంపరీగా జస్ట్ ఏదో వచ్చి మహా అయితే భోజనం చేసి కాసేపు ఏదైనా కబుర్లు చెప్పి వెళ్ళిపోతారు అంతే. కానీ మీ ఇంట్లో మీరే మీ పిల్లలతో ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.